ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. ఈరోజు పునరుత్థాన ఆదివారము, మొదటి డిసెంబర్ నెలలో మొదటి ఆదివారము. మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇచ్చే హృదయము అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనరి. ప్రియ సహోదరి సహోదరుడా, ఫిలిప్పీన్స్లోని ఫెయిత్ అకాడమీ నేను సందర్శించినప్పుడు అక్కడ పనివారు నాకు ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసి నేను ఎంతో సంతోషించాను. నాకు అన్ని సౌకర్యాలు సమకూర్చి నన్ను సంతోషపెట్టడానికి వారెంతో ప్రయాసపడ్డారు. బహుమతులను ఇంకా అనేకమైనవి కొన్ని ఇవ్వడానికి నాకు ఒకరోజు నన్ను బజారు కూడా తీసుకువెళ్ళారు. ఆ తర్వాత నేను ఫిలిప్పీన్స్లో ప్రకృతి సౌందర్యాన్ని కూడా చూసి ఆనందించడానికి అనేక మైళ్ళ దూరం నన్ను కారులో తిప్పారు. ప్రియా సహోదరి సహోదరుడా, మరొక సందర్భంలో అక్కడ ఉద్యోగస్తుడు ఒక ఆయన రాబందుగూడు అనే పిలువబడే ఒక పర్వత శిఖరానికి నన్ను తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుండి నేను 1.5 కోట్ల జనాభా కలిగిన మనీలా నగరాన్ని మొత్తంగా చూడగలిగాను. ఆ దృశ్యాన్ని నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను. వారాంతములో అతడు ఒక పూర్తి దినాన్ని నా కొరకు వెచ్చించి నన్ను కార్గిల్ ద్వీపానికి తీసుకుని వెళ్ళాడు. వీరందరూ తీరిక లేని వ్యక్తులే అయినప్పుడు కూడా వారు తమ సమయాన్ని ఉదారంగా నా కొరకు వెచ్చించారు. పరిశుద్ధుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో పౌలు చెప్తున్నది ఇటువంటి వారి గురించే. కొరింథీ విశ్వాసులు మునుపే తమ్మును తాము ప్రభువునకు సమర్పించుకున్నందున పౌలు యొక్క సువార్త పరిచర్యలో వారు ధారాళముగా సహాయపడ్డారు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిచర్యలో మనము కూడా సహాయపడినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొరింథీ విశ్వాసులు సంఘములో పరిచర్యకు, సంఘ సహవాసానికి వారెంతో ధారాళముగా సహాయపడినట్లుగా పౌలు వారి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి సమర్పించబడిన హృదయము ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమతో పొంగి పొర్లుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. మనం ధనవంతుల మగుటకు యేసు దరిద్రుడిగా మారాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మన కొరకు తన్ను తాను అప్పగించుకునే రీతి ఆయన అనుచరులు కూడా ఆయనను మాదిరికరంగా ఉంచుకుని ఇతరులకు పరిచర్య చేయడానికే ధారాళముగా తమను తాము సమర్పించుకోవాలని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తన సమయాన్ని, ఈవులను మన కొరకు ఎంతో ధారాళముగా దయచేశాడో అదేవిధంగా మన సమయాన్ని కూడా, మనకున్న వనరులను ధారాళముగా ఇతరులకు ఇవ్వాలని మనం తీర్మానం చేసుకోవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుడు మనకిచ్చిన తలంతులను బట్టి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒక ప్రాముఖ్యమైన మాట మనం చెబుదాం. అత్యున్నతమైన స్థాయి చెందిన ఔదర్యము హృదయపూర్వకపు లోతుల్లో నుండి పెళ్ళి ఉబుకుతుంది అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తన విలువైన సమయాన్ని మన కొరకు వెచ్చించాడు. ఆయన నీ కొరకు నా కొరకు కలువరిలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన మరల పరలోక రాజ్యానికి 3వ దినాన్ని తిరిగి లేచి
ఆయన దేవుని కుడి పార్శ్వం వైపున కూర్చుండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ మన అనుదిన అక్కరలు కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఆయన సమయాన్నంతటిని కూడా నీ కొరకు నా కొరకు వెచ్చిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆదివారము దేవుని యొక్క సన్నిధానములో అందరికన్నా ముందుగా మందిరానికి వెళ్ళి ఆయన చేసిన మేలుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆ విధంగా నీవు ఈ వారము నువ్వు చేసినట్లయితే ఈ యొక్క మొదటి రోజు, డిసెంబర్ నెల మొదటి రోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఆ విధంగా దేవుడు